న్యాయ వ్యవస్థని భ్రష్టపరుస్తున్నటువంటి పత్రికకు సంబంధించిన అడ్వర్టైజింగ్ సెక్షన్స్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా మిత్రుడు ఒకడు పాపం ఒక మంచి పాత్రికేయుడు. తను కన్స్యూమర్ కోర్టులో ఏదో ఒక కేసు సందర్భంలో అతను అక్కడ ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని అపోనెంట్ వీళ్ళు పంపించే డాక్యుమెంట్స్ స్వీకరించకపోవటం మూలంగా వీళ్ళు పత్రికా ప్రకటన చేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇలా జరుగుతాం ఫార్మాలిటీ. ఈ సమయంలో అక్కడ బెంచ్ మీద ఉన్న ముగ్గురు జడ్జెస్లో వాళ్ళు చెప్పిన తీర్మానం ఏంటంటే, మీరు పేపర్లో ప్రకటించండి అన్నారు. ఏ పత్రికలో ప్రకటించాలి అని అడిగాడు. ఏదైనా చిన్న పత్రికలో ప్రకటించవచ్చు కదా అంటే, ఎస్ ప్రకటించవచ్చు అని. అప్పుడు ఇతను అన్నాడు కదా, నా మిత్రుడు లీడర్ పత్రికలో ఉన్నారు, నా మిత్రులు గ్రేటర్ న్యూస్లో ఉన్నారు, ఈ రెంట్లో మేము దేన్నైనా ప్రకటించవచ్చా అంటే, లేదు మీరు ఆంధ్రప్రభ అనే దానిలో మీరు ప్రకటించాలి అన్నారు. సరే అని చెప్పేసి ఇతను ఆంధ్రప్రభ కూడా అది విశాఖపట్నం సెక్షన్లో ఒక జర్నలిస్ట్ మెయింటైన్ చేస్తున్నాడు. సరే అడ్వర్టైజింగ్ సెక్షన్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, దీనికి 15,000 రూపాయలు అవుతుందండి. మరి మా బాస్ మీ ఫ్రెండ్ కదా, ఆయన రికమెండ్ చేయటం వల్ల 12,500 రూపాయలకి మేము మీకు ఇస్తున్నాము అని చెప్పారు. ఇది చాలా పెద్ద అమౌంట్ అనిపించింది అతనికి. అనిపించి సరే అని చెప్పి అతనికి ఒక మిత్రుడు ఉన్నాడు. అతను విశాఖ యాడ్స్ అని చెప్పేసి నడుపుతున్నాడు విశాఖపట్నంలోనే. అతని దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా నాకు కావాలి అడ్వర్టైజ్మెంట్ దాంట్లో అంటే, ఓ తప్పకుండా అని చెప్పి రాయాల్సిన మ్యాటర్ మొత్తం రాయించేసుకొని అతను దానికి రేట్ కట్టి వాళ్ళని అడిగిన తర్వాత ఆంధ్రప్రభ వాళ్ళని రేట్ కట్టి, దీనికి 2,500 2,550 అవుతుంది, కానీ మీకు 10% రిడక్షన్ ఇస్తున్నాను, 2,350 రూపాయలు కడితే చాలండి అని చెప్పి 2,350 రూపాయలకి కట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ పేపర్లో రావటం జరిగింది. ఇది ఇక్కడితో ఆగలేదు. అంటే చూడండి, 2,500కి జరగవలసిన పని ఒక పత్రికా విలేకరి అయ్యుండి మరో పత్రికా విలేకరికి 12,500 రూపాయలకి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సంఘటనలో పాపం తెలియకుండా అమాయకుడిగా ఒక న్యాయాధిపతి కూడా, అంటే ఒక జడ్జి కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆయన తెలియదు వీళ్ళు ఇలా మోసం చేస్తారని. మరి న్యాయ వ్యవస్థలో ఏం జరగాలంటే, ఇలాంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఒక ప్యానల్ని ఎన్నుకోవాలి. చిన్న పేపర్ని విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ నెలకొల్పి ఆ ప్యానల్లో వాటి రేట్లు కూడా వీళ్ళు సవరించే వరకు, ఒకవేళ వాళ్ళు పెంచుకున్నా సరే ఒక 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు అదే రేట్లకి వాళ్ళు వేయాల్సిన బాధ్యత, అంగీకారం, అగ్రిమెంట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చాయిస్ అనేది క్లయింట్కి ఇవ్వాలి, ఫిర్యాదుదారుకి ఇవ్వాలి. అంతేగాని జడ్జెస్ సిట్టింగ్ కూర్చుని మీరు ఆంధ్రప్రభకు ఇవ్వండి అని అంటాం తప్పు. నేను న్యాయాధిపతిని అంటున్నాను చెప్పి అనుకోకండి. అంటే జడ్జెస్కి పాపం తెలియదు అక్కడ అంటే, ఎందుకంటే ఈ ఆంధ్రప్రభ అడ్వర్టైజింగ్ ఏజెంట్ వెళ్ళి అతన్ని చాలా కన్విన్స్ చేసి ఉంటాడు. మరి ఆయన పాపం బేడతనంగా, ఓహో ఇది చాలా చిన్నప్పటి నుంచి ఉన్న పత్రిక కదా, దీంట్లో వేస్తే అందరూ చూస్తారనుకుని అని ఉండొచ్చు. కానీ వీళ్ళు ఇంత మోసగాళ్ళన్న సంగతి పాపం ఆయన తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చేయవలసిన పని అంటే, చక్కగా ఒక గ్రూప్ ప్యానల్ని ఏర్పాటు చేసి ఆ ప్యానల్లో చక్కగా ఎవరెవరు ఏ చిన్న పత్రికలు ఉన్నాయి ఆ పత్రికలతో పాటు వాటి రేటు వివరాలు అన్నీ కూడా ఇస్తే, అప్పుడు ఇదిగోండి ఇక మా ఆఫీస్లో మీరు వెళ్తే ఆ ప్యానల్ లిస్ట్ మొత్తం ఇస్తారు, దాంట్లో ఏదో ఒక పత్రిక మీ ఇష్టం వచ్చిన దాంట్లో వేసి ఆ కాపీని మాకు ఇవ్వండి అంటే చాలు. మరి ఇలాంటి దౌర్భాగ్యపు వాళ్ళు పత్రికా రంగంలో ఉన్నారంటే అంతకన్నా సిగ్గుచేటి ఇంకేమైనా ఉందా? ఏం చేస్తాం? కలియుగం.